నమస్తే ఫ్రెండ్స్, నేను మీ దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంట్లో ఎవరికైనా స్వీట్ తినాలనిపించినా లేదా పిల్లలు ఏమైనా స్వీట్ కావాలని అడిగినా వాళ్ళకి చాలా హెల్తీగా అప్పటికప్పుడు 2 మినిట్స్లో ప్రిపేర్ అయిపోయే ఈ స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్గా, చాలా క్విక్గా అయిపోతుంది అండ్ చాలా హెల్తీగా కూడా ఉంటుంది పిల్లలకి. సో మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఇక్కడ మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లాన్ని తీసుకోండి. అలాగే ఒక 3 స్పూన్స్ వరకు పంచదారని కూడా తీసుకోండి. మీరు ఇక్కడ కావాలంటే ఈ స్వీట్ని మొత్తం ప్యూర్గా బెల్లంతో లేదా ప్యూర్ పంచదారతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ నేను 2 తీసుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుందని 2 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న బెల్లం, పంచదార, ఇలాచి ఇవన్నీ మంచిగా కలిసేలాగా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. మరి ముద్దలాగా కాకుండా ఇలా కొంచెం కోర్స్గా ఉండేటట్టు గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి అరకప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకోండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, పిస్తా, కిస్మిస్, ఖర్జూరా ఇలాంటివి ఏవైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ అయితే బాదం అండ్ జీడిపప్పు, పిస్తా, కిస్మిస్లను తీసుకుంటున్నాను. మీరు ఏవైనా పర్లేదు, ఒక అరకప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది. ఈ స్వీట్ని మనం అప్పటికప్పుడు తినడానికి చేస్తున్నాం కాబట్టి నేను ఇలానే తీసుకున్నానండి. మీరు స్టోర్ చేయాలి అనుకుంటే వీటిలోంచి కిస్మిస్ని తప్ప మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని డ్రై రోస్ట్ చేసి తీసుకొని ఆ తర్వాత ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. నేను నార్మల్గానే తీసుకొని ఇలా కొంచెం కోర్స్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇవి మరీ మెత్తగా చేసేసుకుంటే తినడానికి అంత బాగోదు. నెక్స్ట్ మనం తీసుకున్న మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇందులోకి మీరు కావాలంటే ఇలా గ్రైండ్ చేసినప్పుడే 1 కప్పు వరకు కోకోనట్ పౌడర్ని లేదా 1 కప్పు వరకు పుట్నాలను కూడా తీసుకోవచ్చు. అలా తీసుకోకున్నా టేస్ట్ మాత్రం ఎక్కడ డిఫరెన్స్ ఉండదు. నెక్స్ట్ ఇలా ఒక ప్లేట్లోకి అంతా మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని పైనుంచి జస్ట్ 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ లేదా పాలను కానీ యాడ్ చేసుకోవాలి. మీరు నెయ్యి, పాలు, నూనె ఇందులో ఏది యాడ్ చేసినా జస్ట్ 1 టీ స్పూన్ వరకు మాత్రమే యాడ్ చేసుకొని ఈ మిశ్రమంలో అంతా కలిసేలాగా కలుపుకొని తర్వాత దీంట్లోంచి మీకు నచ్చిన షేప్లో మీరు ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ స్వీట్ ఇంకా టేస్టీగా రావాలి అంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అంటే బాదం, జీడిపప్పు, కిస్మిస్ వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా మిశ్రమం కలిపినప్పుడే కలుపుకొని ఆ తర్వాత ఇలా లడ్డూలాగా చుట్టుకుంటే తినేటప్పుడు పంటికి తగులుతూ ఇంకా చాలా కమ్మగా ఉంటుంది స్వీట్. ఫైనల్గా మనం తీసుకున్న మిశ్రమాన్ని అంతటిని ఇలా లడ్డూలాగా చుట్టుకొని పైనుంచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో దీన్ని డెకోర్ చేసుకుంటే ఎంతో యమ్మీ అండ్ టేస్టీ క్విక్ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఇది నోట్లో పెట్టుకుంటే చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చాలా మంచిది కూడా హెల్త్కి, ఎందుకంటే ఇందులో అన్నీ మనము హెల్తీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాం కాబట్టి పిల్లలకు కూడా చాలా హ్యాపీగా ఇవ్వచ్చండి. ఈ స్వీట్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మరి వీడియో అంతా చూసారు కదా. ఈ వీడియో చూసిన వాళ్ళు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇస్తారని కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే ఒక్క లైకే నాకు ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలన్న మోటివేషన్ కలిగిస్తుంది. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.